ఈరోజు మనం రూత్ జీవితంలోని ఆసక్తికరమైన కథను చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక సాధారణ పేద అమ్మాయి చూపించిన ప్రేమ, ఇంకా ఆమెకున్న అపారమైన విశ్వాసం ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప రాజవంశానికి ఎలా పునాది వేశాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మొదటిగా ఏం జరిగిందంటే, ఇశ్రాయెల్లోని బెత్లెహేంలో భయంకరమైన కరువొచ్చింది. దాంతో ఎలిమెలెక్ తన భార్య నయోమీతో కలిసి మోవాబు దేశానికి వెళ్తాడు. కాని పాపం అక్కడ అతను, అతని 2 కొడుకులు చనిపోతారు. అప్పుడు నయోమీ ఒంటరిగా బెత్లెహేంకు తిరిగి వెళ్తుంటే అందరూ ఆమెను వదిలేసినా, కోడలు రూత్ మాత్రం మీరు ఎక్కడికి వెళ్తే నేనూ అక్కడికే వస్తాను, మీ దేవుడే నా దేవుడు అని చెప్పి నయోమీతో పాటే ఉండిపోతుంది. వినడానికే చాలా గ్రేట్ కదా. ఇక రెండవ విషయానికి వస్తే, బెత్లెహేంలో బతకడానికి రూత్ ఎంతో కష్టపడుతూ పొలాల్లో రాలిన గింజలు ఏరుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఆ పొలం యజమాని బోవాజు అనే ఒక మంచి వ్యక్తి ఆమెను గమనిస్తాడు. నయోమి పట్ల రూతుకు ఉన్న అంకితభావాన్ని చూసి ముచ్చటపడి ఎవరూ ఆమెను ఏమీ అనకుండా రక్షణ కల్పించి తన పొలంలోనే పనిచేసుకోమని ఎంతో దయగా చెప్తాడు. చివరగా ఈ కథ ఎలా ముగుస్తుందో తెలుసా? బోవాజు రూతును పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఓబేడు అనే కొడుకు పుట్టాడు. ఆ ఓబేడు వంశంలోనే యెస్సే, అలాగే ఇశ్రాయేల్ను పరిపాలించిన గొప్ప దావీదు రాజు వచ్చారు. ఏకంగా అదే వంశంలో కొన్ని తరాల తర్వాత యేసుక్రీస్తు జన్మించడంతో అసలు చరిత్రలోనే ఒక అద్భుతమైన రాజవంశం ఏర్పాటవుతుంది. చూశారుగా, కష్టకాలంలో ఒక సాధారణ అమ్మాయి తీసుకున్న ఆ ఒక్క చిన్న నిర్ణయం దేవుని గొప్ప ప్రణాళికలో ఆమెను ఎంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టిందో కదా. మరి ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వివరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.